అస్సాం ముఖ్యమంత్రి ఒక రకంగా తెగించేశారని చెప్పాలి. నిర్మొహమాటంగా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎవ్వడేమనుకున్నా సరే అంతే అన్నట్టుంది. ఇప్పటికే గొగోయిని పంపించి అక్కడ మొత్తం మత పెచ్చన రాజేసి కులాల మధ్య చీలిక కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నా సరే అక్కడ సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. 72 గంటల్లో 18 మంది ఇల్లీగల్ రోహింగ్యాలని, అందులో మహిళలున్నారు, పిల్లలున్నారు, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. శరణార్థి శిబిరాలు ఎక్కడైతే బోర్డర్స్ ఉంటాయో అక్కడికి పంపిస్తున్నారు. అట్లాగే 11 మంది ఇల్లీగల్ రోహింగ్యాస్‌ని అరెస్ట్ చేశారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బొంగాజియన్ రైల్వే స్టేషన్ ద్వారా అక్కడ దిగబోతున్నటువంటి సందర్భంలో వాస్తవంగా అక్కడ పెద్ద కుట్ర జరుగుతుంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి శక్తులంతా కలిసి డెమోగ్రఫికల్ చేంజ్‌కి ప్రయత్నిస్తున్నారు. అంటే భారతదేశంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి రోహింగ్యాలందరినీ అస్సాంకి తీసుకొచ్చి అక్కడ వివిధ ప్రదేశాల్లో సెటిల్ అయ్యేలా చేసి తద్వారా వాళ్ళకి ఓటు హక్కులు ఇట్లాంటివి కల్పించే ప్రయత్నం చేసి బెంగాల్లో మమతా బెనర్జీ అనుసరించిన ఫార్ములాని వీళ్ళు అనుసరించాలని చూస్తున్నారు. దాన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాడు ప్రస్తుతం హిమంత్ బిశ్వ శర్మ.